ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, ఒక ఏసీ కంప్లైంట్ వచ్చినాను. కస్టమర్ గ్యాస్ లేదు, గ్యాస్ ఎక్కించమంటున్నారు. ఈడ వచ్చి చెక్ చేస్తే చూడండి, అవుట్డోర్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో ఈడ. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కంప్లైంట్ ఏమంటే క్యారియర్ ఏసీ అస్సలు కూలింగ్ లేదని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసిన చూడండి, ఏ ఏసీనే. ఇంకా ఏసీ ఆన్ చేసి నేను అవుట్డోర్ దగ్గర వచ్చిన, కరెక్ట్గా అవుట్డోర్ 5 minutes నడిచింది ఫ్రెండ్స్. దాని తర్వాత అవుట్డోర్ ఆఫ్ అయిపోయింది, అంటే కంప్రెసర్ ట్రిప్ అయిపోయింది. ఏంది బాగా బ్యాక్ సైడ్ చెక్ చేస్తే చూడండి, కాయిల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా బ్లాక్ అయిపోయిందో. డస్ట్ చూడండి దీంట్లో ఎంత ఉందో. ఇంత డస్ట్ ఉంటే ఏమవుతుందంటే వేడి గాలి బయట వెళ్ళలేదు ఫ్రెండ్స్. వేడి గాలి బయట వెళ్ళలేకపోతే ఇంకా కామన్ ప్రాబ్లం వచ్చేది, అవుట్డోర్ ట్రిప్ అయిపోతుంది. ఇంకా కస్టమర్కి అయితే నేను పిలిచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏం ప్రాబ్లం లేదు సార్, సర్వీస్ ప్రాబ్లం ఒక్కటే, వాటర్ వాష్ చేస్తే క్లియర్ అయిపోతుంది అని. సరే చేసేయమన్నారు. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్క కస్టమర్ కూలింగ్ ఆడడం అంటే గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఎక్కిచ్చేయమంటారు. గ్యాస్ అనేది సొల్యూషన్ కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఏసీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ చెక్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, అవుట్డోర్ క్లీన్ చేసేసినాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కాయిల్ ఎంత నీట్గా అయిపోయిందో. డస్ట్ మాత్రం చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అవుట్డోర్ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇండోర్ విషయానికి వస్తే చూడండి, ఇండోర్లో కూడా చాలా ఉంది. ఇది గ్రిల్ క్లీన్ చేస్తున్నాము. ఇంకా ఇండోర్లో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఏం తక్కువ లేదు, దీంట్లో కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు, ఏడా చూసినా కూడా మీకు డస్ట్ కనిపిస్తూ ఉంటుంది. చాలా ఘోరంగా ఉంది. కాయిల్లో కూడా ఒకసారి పైన బెండ్ చూపిస్తాను చూడండి, ఈడైతే ఇంకా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు వీడియో చూడొచ్చు, ఇదంతా పూర్తిగా బ్లాక్ అయిపోయింది చూడండి. ఇంకా కవర్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా దీన్ని కూడా సర్వీస్ స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ కొంచెం నీళ్ళు కొడతాను, మీకు ఈడే కలర్ డిఫరెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సర్వీస్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేస్ట్ వాటర్ పడుతుంది కదా, ఈ బకెట్ సెకండ్ బకెట్. ఇంకా కవర్ అవన్నీ తీసేసిన. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కాయిల్ ముందు ఎట్లా ఉందో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసి కామెంట్ చేసేయండి, సేమ్ కొత్త ఏసీ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో సార్, ఆ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్, అవుట్డోర్ ఇండోర్ అంతా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఏసీ గ్రిల్ అవన్నీ ఇన్స్టాల్ చేసేసిన, ఇంకా ఏసీ కూడా ఆన్ చేసిన. అవుట్డోర్ అయితే ట్రిప్పే కావడం లేదు ఫ్రెండ్స్. మనకు ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.